హాయ్ ఫ్రెండ్స్, నిన్న మీషో నుంచి వచ్చిన స్కేల్స్ చూపించాను కదండి. వాటిని ఎలా యూస్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది సంఖకి మెడకి కరువు స్కేల్ చెప్పా కదండి. ఇదిగోండి చూడండి, సంఖకి కరువుకి ఇస్తున్నాను. ఆ లైన్కి ఈ లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకొని కరువుది గీయాలండి. నెక్స్ట్ మెడక్కి గీయాలండి. కరువు అనేది సేమ్ అంతే ప్రాసెస్. పై లైన్కి కింద లైన్కి స్ట్రైట్గా ఉండేటట్టు కర్వ్ అనేది జాగ్రత్తగా చూసుకొని గీయాలండి. ఇలా ఈ కర్వ్ స్కేల్ ఉపయోగించి మనం కర్వ్ అనేది గీసాం చూడండి. ఇప్పుడు హ్యాండ్కి మార్క్ చేసుకున్నాం చూడండి. హ్యాండ్ పొడవు సంఖ పొడవు రెండు మార్క్ చేసుకున్నానండి. ఆ రెండింటిని కలుపుతూ చెయ్యి కర్వ్ తీసేటువంటి స్కేల్ని యూస్ చేసి కర్వ్ గీసాను చూడండి. ఇదే స్కేల్ని ఉపయోగించి చెయ్యి లోతు కూడా తీయొచ్చు చూడండి. లోతు ఎలా తీస్తున్నా దానికంటే కొంచెం ఒక పావించు కిందకి తీసుకొని కరువు అనేది గీసామండి. దీని ద్వారా సంఖ లోతు కూడా తీసామండి. నెక్స్ట్ మనం ఫ్రంట్ డాట్స్ అనేది ఎలా పెడతామో స్కేల్స్ని ఉపయోగించి చూపిస్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ కానించి 3 ఇంచులు మార్క్ చేసుకొని ఆ 3 ఇంచు దగ్గర ఈ డాట్ స్కేల్ ఉపయోగించి చూడండి చూపిస్తున్నాను. డాట్ స్కేల్ ఉపయోగించి 2 ఇంచులు చూడండి, 2 ఇంచుల కానించి పైకి ఒక గీత చూడండి ఎట్లా గీస్తున్నానో ఆ డాట్ స్కేల్ యూస్ చేసి సేమ్ అంతే మార్క్ చేసుకోవాలండి. ఈ స్కేల్ యూస్ చేసి తరువాత మనం జాకెట్ ప్లేట్లు చూడండి ఎలా పెట్టాలనేది. జాకెట్ ప్లేట్ అనేది మనం కింద భాగం చూసుకొని లోపల వైపు అనేది మనకి ఎంత ప్లేట్ పెట్టారనేది మనం టేప్ ఉపయోగించి చూడండి. నేను చూపిస్తున్నా ఎలా యూస్ చేయాలో. టేప్ ఉపయోగించి చూస్తే 1 ఇంచు ఉందండి లోపల ప్లేటు. 1 ఇంచు చూపిస్తున్నాను చూడండి. 1 ఇంచు మనకి 1 ఇంచు ప్లేట్ అనేది తీసుకొని చూడండి. ఆ గీత గీసా కదా, ఆ గీతకి ఈ కర్వ్గా ఉండేటట్టు జాగ్రత్తగా స్ట్రైట్గా నేను పెట్టడం కొంచెం క్రాస్ పోయిందని మళ్ళీ జరిపానండి. దాన్ని కొంచెం యువతలకి మీరు జాగ్రత్తగా గమనించి, నేను వీడియో తీస్తున్నా కదండి, దాన్ని చూసుకుంటూ గీయడంలో కొంచెం ప్రాబ్లం అయింది. కానీ చూపిస్తున్నాను చూడండి. అట్లా ప్లేట్ అనేది 1 ఇంచ్ స్కేల్ని యూస్ చేసి గీస్తామండి. లావు టోలకి సన్న టోలకి అన్ని సైజుల వాళ్ళకి ప్లేట్స్ అనేది ఇచ్చారు చూడండి. మొత్తం 5 ప్లేట్స్